మందు మనుషులకు వీక్‌నెస్ అయిపోయింది. దాని మీద వచ్చే ఆమ్దాని సర్కార్లకు వీక్‌నెస్ అయిపోయింది. అందుకే అందుబాటుల మందు షాపులు పెట్టిచ్చి తెగ దాపిస్తుంది సర్కారు. ఇగ అచ్చే రాబడి సాల్తలేదు. జనాలకు ఇంకింత రిమ్మెక్కిచ్చి, ఇంకింత గల్లపెట్ట నింపాలే అని చూస్తుందట. తాగేటోడే కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు మందు ధరలు ఎంత అయినా తాగేటోడు తాగక మానడనే తాగుబోతుల వీక్‌నెస్ ను దొరకబట్టి ధరలు పెంచాలని డిసైడ్ అయినరట సర్కారోళ్ళు. లిక్కర్ కంపెనీలతోని దగ్గర సంబంధాలున్నాయి. పాపం లిక్కర్ రేట్లకు మందు ధరలు పెంచక పూట గడుస్తలేదు. చాలా తిప్పల పడుతుండ్రు. 50 నుంచి 150 దాకా పెంచితే పాపం ఉడుకు నీళ్లకు సల్నీళ్లు తోడున్నట్టు ఏదో కంపెనీలు నడిపించుకొని బతికెళ్ళ తీసుకుంటారని సర్కారు పెద్దల మీద ఒత్తిడి తెస్తుందట. ఆ ఎమ్మెల్యే మొన్న మందు రేట్ల మీద సీఎం పెట్టిన రివ్యూ మీటింగ్ లో కూడా హాజరు పడ్డాడు. మందు కంపెనీల రేట్ల మీద ఒక కమిటేసి ఆ రిపోర్ట్ రాగానే ధరలు పెంచాలని డిసైడ్ అయినరట. ఇక మొన్న యునైటెడ్ బ్రూవరీస్ అనే కంపెనీ ధరలు పెంచితేనే మా బీర్లు సప్లై చేస్తాం, మా బాకీలు మాకు ఇస్తేనే మా మందు అమ్ముతాం అని సర్కారుకు ఉత్తరం రాసింది కదా. అయితే కొత్త లిక్కర్ కంపెనీల సరుకును తెలంగాణలో అమ్ముకోనికే ఈ పాత యూబీ గ్రూప్ ను సర్కారోళ్ళు వెళ్ళిపోయేటట్టు చేస్తుండ్రని గుసగుసలిన పడుతున్నాయి. ఇదంతా ఉత్తర తెలంగాణకు ఎమ్మెల్యే లిక్కర్ కంపెనీ కోసమే చేస్తున్న కుట్ర అని కూడా కామెంట్లు వినబడుతున్నాయి. మరి చూడాలిగా ఏమైతుందో. కొంతమంది వైఎస్ఆర్ బతుకుంటే తెలంగాణ వచ్చేది కాదు, కేసీఆర్ తలకిందుల తపస్సు చేసినా రాష్ట్రం విడిపోయేది కాదని అంటుంటారు కదా. ఆగో అసొంటోళ్ళందరికీ జ్ఞానోదయం అయ్యే మాటలు మాట్లాడిండు సమైక్యాంధ్ర ఆఖరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ సారు. సమైక్యాంధ్ర ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణాల్ సారు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసిండు. కొంతమంది వైఎస్ఆర్ బతుకుంటే తెలంగాణ వచ్చేది కాదని షానిగా నొక్కి వక్కనిస్తుంటారు కదా. అసొంటోళ్ళు నోళ్లు మూసుకునే మాట చెప్పిండు కిరణాల్ సారు. రాజశేఖర్ రెడ్డి బతుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని చాలా మంది అనుకుంటూ ఉంటారని, కానీ ఆయన బతుకున్న రాష్ట్ర విభజన ఆగేదే కాదు. తాను చీఫ్గా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి పిలిచి మనం తెలంగాణ రాష్ట్రానికి అనుకూలం అనే తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పిర్రని తెలిపిండు. ఎన్నికల ముందు మనం ఈ తీర్మానాన్ని పెడితే మనం ఓడిపోతామని ఆయన చెప్పిండు. నా చేతుల్లో ఏం లేదు, రాష్ట్ర విభజన చేయాలని ప్రణబ్ ముఖర్జీ చెప్పిండు, మనం ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి అని రాజశేఖర్ రెడ్డి నాతో అన్నాడని అనుకొచ్చిండు. మేం తెలంగాణకు అనుకూలం అనే తీర్మానాన్ని మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు అని మార్చి పెట్టినామని చెప్పుకొచ్చిండు. రాష్ట్ర విభజన కాదని ఆఖరి దాకా అనుకున్నాం గాని అయిపోయింది. రాష్ట్రం ఏర్పడ్డదని ఇచ్చూర పట్టిండు సారు. పాపం రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటుతున్నా సార్కి ఇంకా పాత జ్ఞాపకాలు దమాక్లకెళ్ళి పోతలేనట్టున్నాయి.